సుత్తి లేకుండా సూటిగా ఎపిసోడ్ 8 లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అగ్నిపరీక్ష సీజన్ 1 నుంచి ముగ్గురు వచ్చారు. ప్రియా, మనీష్, కళ్యాణ్ పడాల. వీళ్ళు ఈ టాప్ 15 కంటెస్టెంట్స్ కి అయితే టాస్క్లు పెట్టడం జరిగింది. ఒక్కొక్క టాస్క్ లో ముగ్గురు పార్టిసిపేట్ చేయాలి. ముగ్గురికైతే పవర్స్ వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రియా వచ్చిన తర్వాత రాజ్ కుమార్ ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఇక్కడ డిజర్వింగ్ కాంది ఎవరు అంటే తను అపూర్వ పేరు చెప్తుంది. రీజన్ ఏం చెప్తుంది అంటే ఈమె టాస్క్ లో ఆడడానికి ముందుకు రావడం లేదు, అందరూ కష్టపడే వచ్చాము, కానీ తను రిస్క్ తీసుకోవడం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. ప్రియా అడగగానే రాజకుమారి ఏమాత్రం ఆలోచించకుండా తనకు అనిపించింది చెప్పడం అనేది మంచి విషయం. అయితే నెక్స్ట్ అపూర్వాని మోస్ట్ డిజర్వింగ్ ఎవరు అని అడిగితే తన పేరే చెప్తుంది. తను ఎలిమినేషన్ కూడా కావడానికి, ఎగ్జిట్ కావడానికి కూడా రిస్క్ తీసుకున్నాను, తర్వాత తను ఆడిన గేమ్ లో కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టాను అని తన పేరు చెప్తుంది. ఫస్ట్ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ టాస్క్ ఆడడానికి ప్రియా రాజ్ కుమార్ కి ఛాన్స్ ఇస్తుంది. రాజ్ కుమార్ ని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు సమవుజ్జి ఉండాలి అని చెప్పి చరణ్ సెలెక్ట్ చేసుకుంటుంది. మిథిలేష్ కూడా సమవుజ్జి, ఎందుకంటే తనకు కూడా 3 గ్రీన్స్ వచ్చాయి. చాలా ఇంటెలిజెంట్ గా అయితే చరణ్ సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు చరణ్ కి అవకాశం ఇస్తే తను అపూర్వాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఒక మంచి ఆన్సర్ కూడా చెప్తాడు. డిజర్వింగ్, అన్డిజర్వింగ్ అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకంటే నేను డిజర్వింగ్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటానని. వీళ్ళ ముగ్గురు మధ్యన టాస్క్ జరుగుతుంది. టాస్క్ ఏంటంటే 2 బెలూన్స్ పెడతారు. వీళ్ళకి 1 to 25 నంబర్స్ ఇస్తారు. ఒక్కొక్క నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని సార్లు పంప్ చేయాలి. ఎవరు చేసినప్పుడు బెలూన్ అయితే పగిలిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. రాజకుమారి అయితే విన్ అవుతుంది. రివర్సింగ్ డెసిషన్ అయితే తను ఎవరి నిర్ణయాన్నైనా రివర్స్ చేసే అధికారం అయితే తనకు ఉంటుంది. తర్వాత మనీష్ వస్తాడు. మనీష్ వచ్చినప్పుడు హేమంత్ తనే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఫస్ట్ తననే సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత గాయత్రి మరియు దీపక్ ను సెలెక్ట్ చేస్తాడు. వీళ్ళు ముగ్గురికి ఫ్లై ఫిష్ అనే గేమ్ పెడతారు. దీనిలో అయితే ఆ దీపక్ చాలా హానెస్ట్ గా ఆడతాడు. నేను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నా గేమ్ నేనే ఆడతానని చెప్పి ఆడతాడు. విన్ అవుతాడు కూడా. ఇప్పుడు బిందు మాధవి ఒక మాట అంటుంది, ఆడిషన్ లో ఏదైతే పొరపాటు చేసావో అప్పుడు నేనే అన్నాను డబుల్ స్టాండర్డ్ అని చెప్పి, ఇప్పుడు నువ్వు నీ మాట మీద నిలబడ్డావు అని చెప్పగానే తను కొద్దిగా ఎమోషనల్ అయితే అవుతాడు. ఇప్పుడు బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా స్టేజ్ మీదకి వస్తాడు. సో ఆ మెమోరీస్ అన్ని ఒకసారిగా గుర్తు చేసుకుంటారు. శ్రీముఖి జడ్జెస్ అయితే తనని చాలా పొగుడతారు. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత బిగ్ బాస్ 10 కి సంబంధించిన విన్నర్ స్పీచ్ అమన్ ఇస్తాడు కప్ పట్టుకొని. కళ్యాణ్ పడాలా అమన్ ని, బిందు మాధవి మిథిలేష్ ని, అభిజిత్, రోహిత్ ని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురి మధ్యన ఒక టాస్క్ అయితే పెడతారు. ఇది 2 లెవెల్స్ లో జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో పైప్స్ అన్ని సెట్ చేసి ఫ్లాగ్ పెట్టాలి. అందులో రోహిత్ ఫస్ట్ పెడతాడు, తర్వాత అమన్ పెడతాడు. వీళ్ళిద్దరికి ఫైనల్ గా ఒక టాస్క్ జరుగుతుంది. వీళ్ళకి ఒక సర్కిల్ ఇచ్చి ఎవరి సైడ్ ఎక్కువ పిల్లోస్ ఉంటే వాళ్ళు విన్నర్. ఇక్కడ వీళ్ళిద్దరు ఫిజికల్ అవుతారు. ఫస్ట్ రోహిత్ అవుతాడు, తర్వాత అమన్ అవుతాడు. ఇలా ఫిజికల్ అవుతే ఈ గేమ్ క్యాన్సిల్ అవుతుంది, మీకు వచ్చే పవర్ కూడా క్యాన్సిల్ అవుతుంది అని శ్రీముఖి చెప్తుంది. అపూర్వాని సంచాలకుగా పెడుతుంది. 3rd రౌండ్ అయితే ఆడతారు. అప్పుడు కూడా మళ్ళీ ఫిజికల్ అవడం జరుగుతుంది. తను పాజ్ చెప్తుంది. తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయాలని తను చెప్పదు. ఆలోపే బజర్ మోగుతుంది. ఈ అమన్ ఏం చేస్తాడు అంటే రోహిత్ సర్కిల్ లో ఉన్న 2 పిల్లోస్ తన దానిలో వేసుకుంటాడు. మరి తను చెప్పలేదు కదా మళ్ళీ స్టార్ట్ గేమ్ అని చెప్పలేదు. పాజ్ చెప్పిన తర్వాత అతను వేసుకున్నాడు అని రోహిత్ అయితే స్టాండ్ తీసుకుంటాడు. కానీ చూస్తే అమన్ దానిలోనే ఎక్కువగా పిల్లోస్ ఉంటాయి. తనే విన్ అవుతాడు. తను విన్ అవ్వడం కరెక్టే అనిపించింది. అలాగే రోహిత్ కూడా చాలా బాగా ఆడాడు. నిజంగా అతనికి తప్పు జరిగింది అన్నప్పుడు స్టాండ్ తీసుకున్నాడు. రోహిత్ స్టార్టింగ్ లో చూస్తే ఏమీ మాట్లాడు, ఇంత సైలెంట్ గా ఉంటాడు అనిపించింది. కానీ ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది ఆడియన్స్ కి చూపెడుతూ ముందుకెళ్తున్నాడు. ఇక్కడ ఈ గేమ్ లో రోహిత్ కి, అమన్ కి ఇద్దరికి మంచి జరిగిందని అనుకోవచ్చు. ఇవి ఈ రోజు జరిగిన టాస్క్లు. మీకేమనిపించింది? ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.